రాజు గారికి, అంజీ నాయక్ గారికి, సోదరిమణి విజితారెడ్డి గారికి, గోవర్ధన్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, విజయ్ గౌడ్ గారికి, సూర్యప్రకాష్ గారికి, మా సీనన్న గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, గాంధీజీ గారి విగ్రహాన్ని, 3 విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ 3 మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడంతో కాదు, మన నిజ జీవితంలో వారిచ్చిన స్ఫూర్తిని, వారు మనకు చూపిన బాటను మనందరం కూడా నేర్చుకోవాలి, వారి బాటలో నడవాలి. ఎంత గొప్ప మహనీయులు! ఇవాళ గాంధీజీ గారు ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు, మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆ రోజు గాంధీ గారు ఎలాంటి హింస లేకుండా అహింసాయుతంగా ఉప్పు సత్యాగ్రహంతో ఆయన ఎంతో పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు. ఆ గాంధీజీ బాటలోనే నడిచిండు మన కేసీఆర్. ఆ గాంధీ బాటలో నడిచిండు, ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మన కేసీఆర్. మరొక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనకు తెలంగాణ తెచ్చింది. అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు. రాష్ట్రాలు ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే కేసీఆర్ గారు 125 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని నడిపే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ గా మన సచివాలయానికి కూడా పేరు పెట్టి ఆ మహోన్నతుడి ఆశయాలను ముందుకు తీసుకొని పోయిండు కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. మా సంత్ సేవాలాల్ మహారాజ్, ఇలా మా అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, సేన్ రామ్, మా లంబాడి అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ సేన్ రామ్. అయితే ఈరోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఎంత సంతోషం! అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పాలించింది. మన తండా గురించి ఆలోచించిందా? మన సేవాలాల్ మహారాజ్ గురించి ఆలోచించిందా? మా ఎస్టీల రిజర్వేషన్ గురించి ఆలోచించిందా? ఇలా కేసీఆర్ గారు వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఊరూరా కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిన నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. అంతేకాదు మా ఎస్టీ పిల్లలు చదువుకోవాలంటే విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆరే. ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు. ఈరోజు బంజారా హిల్స్ లో పేరేమో బంజారా హిల్స్, కానీ ఆడ గుంటడి జాగ లేకుండే మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక్ ఆధ్వర్యంలో పాత రోజుల్లో LHPS పెట్టి దశాబ్దాలు పోరాడిండ్రు, కానీ ఎవరు చేయలే. కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈరోజు కేసీఆర్ గారు. అంటే ఇవాళ అన్ని సమస్యలు పరిష్కారమైనవి. ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్లు లేక ఈ అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి. ఆ ట్యాంకర్ల వెనుకపోయి బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టిండు. ఇలా స్వచ్ఛమైన నీళ్ళిచ్చి ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆరా కాదా?
మీరు ఓట్లు వేసి వేసి మీ చేతులు నొప్పి పెట్టినాయి తప్ప మంచినీళ్ళు ఇచ్చిన నాయకులు లేడు. నీళ్లు ఇచ్చింది ఒక్కడే కేసీఆర్. తండాలు